ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ ఎలాగ డ్రమ్ క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం డ్రమ్ క్లీన్ చేసే ముందు ఫస్ట్ మనం లిక్విడ్ వేసుకొని ఇది ఫస్ట్ అది డస్టీగా ఉంటుందండి. అది మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా చూసారా ఎంత డస్టీగా ఉందో. ఇది మనం ఒక షాంపూ ఏదైనా ఒక షాంపూ తోటి మనం పళ్ళతో కొన్ని బ్రష్తో ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు వీడియో చూపిస్తాను. ఇది మనం ఎలాగ బయటకి తీయచ్చు అంటే ఇది మనం బ్రష్ చేసాము బయటకు తీసుకోవాలంటే బయటకు తీసి చూసారా ఎంత డస్ట్ ఉందో లోపల. ఇదంతా మనం క్లాత్ పెట్టుకొని నీట్గా సర్ఫ్ కానీ షాంపూ కానీ పెట్టి లోపల అంతా ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలండి. ఎంత డస్ట్గా చూసారు కదా, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూసారా చిన్న వేస్ట్ గ్లాస్ తీసుకుని మనం షాంపూ వాటర్లో వేసుకుని బాగా షేక్ చేసిన తర్వాత మనం ఇంకెలా క్లీన్ చేసుకుందాం. చూసారా ఇది ఈ మురికంతా మనం అందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా మనం వాటర్ వచ్చేది ఇది కూడా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూసారా ఇది వాటర్ వచ్చేది మనకి డస్టీగా ఉంది. దీన్ని మనం ఏం చేద్దాం, ఫోర్స్గా మనం వాటర్ ట్యాప్ తిప్పేసి దాని కింద ఇలా పెట్టేస్తే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. చూసారండి ఎంత నీట్గా వస్తుందో ఇలాగా. అయ్యేదండి మనం ఇది క్లీన్ చేసుకున్నాము. ఈ లోపల డ్రమ్ము కూడా ఇక్కడ బెల్ట్ దగ్గర ఇది క్లీన్ చేసుకున్నాం కదా. మనం అంటే ఈ పౌడర్ వేసుకుందాం. ఇందులో మనం లిక్విడ్ వేసుకునే దాంట్లో ఈ డ్రమ్ క్లీన్ పౌడర్ అనమాట ఇది. ఇందులో ఈ డ్రమ్ లోపల కొద్దిగా వేసుకోవచ్చు. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డ్రమ్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డ్రమ్ క్లీన్ ఎక్కడ ఏ ఆప్షన్ దగ్గర ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇదిగోండి డ్రమ్మేనండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఈ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనకి వాటర్ వస్తుందండి. చూసారా వాటర్ వస్తుంది. అంత టైం పడుతుందండి డ్రమ్ క్లీన్కి. డ్రమ్ క్లీన్ అయిపోయిందండి. ఇది మొత్తం ఇక్కడ కూడా కొంచెం కొద్దిగా ఉంది. మొత్తం వాటర్ కూడా ఇంకా చూసారా వాటర్ ఎలా ఉండిపోయిందో. ఈ వాటర్ మనం క్లాత్ తీసుకుని మనం మొత్తం అంతా తుడుచుకోవాలండి. లేకపోతే మనకి వాటర్ లోపల అలా ఉండి కొంచెం క్లీన్గా చేసుకుంటే మనం నీట్గా ఉంటుందండి. వాడకుండా డ్రమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఓపెన్లోనే పెట్టుకుని డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ తుడిచాం కదా, ఆ తుడడం వల్ల కొంచెం డ్రై అవుతుంది. ఈ వేడంతా బయటికి పోతుంది. మనం ఈ డోర్ వేసడం వల్ల ఏమవుతుందంటే లోపల వాటర్ ఉండిపోయి ఆవిరైపోయి వాటర్ అలా ఉండిపోతుందండి. మళ్ళీ వాటర్ వచ్చేస్తుంది, ఇందులోకి స్మెల్ వచ్చేస్తుంది. మనం వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకొని డోర్ ఓపెన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉండించుకొని అది ఆరిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.